చాలామంది కూడా దేవునికి వాళ్ళు ఇచ్చేటువంటి సాక్రిఫైస్ అనేది, వాళ్ళు ఇచ్చేటువంటి త్యాగం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఓ రకంగా చెప్పాలంటే దేవునికి ఏదైనా ఒక విషయాన్ని త్యాగం చేస్తున్నాం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, బాగా వినండి, అందరికి అర్థమైపోద్ది. ఒక విషయాన్ని నేను దేవుని కోసం వదిలేయాలి. వస్తువు అనే కాదు, కోడో మేక గొర్రె అనే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, ఏదైనా పనులు కూడా కావచ్చు. అర్థమైంది? పనులు కూడా కావచ్చు. దేవుని కోసం నేను దాన్ని వదిలేయాలి అని అనుకున్నప్పుడు, దానివల్ల మనకి ఏదన్నా అవసరం ఉందనుకో, అవసరం మొత్తం తీరిపోయేదాకా దేవునికి ఇయ్యరు. వారికి తెలుసు ఏది వదిలేయాలి, ఏది దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే ఏది నాలో ఉండకూడదు, దేవుణ్ణి వెంబడించాలంటే ఏది నాతో ఉండకూడదు అనేది తెలుసు. అయితే దాన్ని వదిలేయడం వెంటనే వదిలేయరు. దానివల్ల వచ్చేటువంటి అవసరం అంతా తీరిపోయిన తర్వాత, దానితో మనం ఏదైనా పని చేసుకోగలం అనుకో, ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగము లేదు, ఉపయోగం అంతా అయిపోయింది, మొత్తం ఉపయోగించుకున్నాం అన్నప్పుడు తీసుకొచ్చి దేవుని మొఖాన కొట్టి, అయ్యా ఇదిగో మీకోసం మేము త్యాగం చేసామంటారు. అర్థమైందా? మీకోసం మేము త్యాగం చేసామంటారు. కొత్తది ఎవ్వరు దేవునికి, బలమైనది ఎవ్వరు దేవునికి. దాని వయసు అంతా అయిపోయిన తర్వాత తెచ్చి దేవునికి ఇస్తారు. దానితో ఉపయోగం ఎంత అయిపోయిన తర్వాత దేవుడు, ఒకవేళ సపోజ్ చెప్తున్నాను చూడండి, ఒక వ్యాపారం వదిలేయమన్నాడో, ఒక ఉద్యోగం వదిలేయమన్నాడో, నువ్వు చేసేటువంటి ఒక పనిని వదిలేయమన్నాడు అనుకో, దీనివల్ల మనకు లాభం ఉందిగా, ఆ లాభం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వదిలేస్తారు. అవునా? కొంతమంది చూడండి, ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తారు, అంతవరకు రారు. ఏమంటారు? ఇదిగో దేవుని కోసం మేము త్యాగం చేస్తున్నాం, దేవుని కోసం మేము ప్రయాసపడుతున్నాం, దేవుని కోసం మేము కష్టపడుతున్నాం. ఒకటి, దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? సజీవ యాగం కావాలా, చచ్చిపోయినది వద్దు నాకు. అర్థమైంది? ఎవరైనా చికెన్ షాప్స్కి వెళ్ళారా? ఇప్పుడు చికెన్ షాప్లో మనకి చికెన్ కొట్టిస్తాడుగా, మామూలుగా కొట్టిస్తాడుగా. ఇప్పుడు మన ఎదురుగా ఒక బతుకున్నటువంటి కోడిని తీసుకొని దాన్ని చంపి కోసిచ్చాను, అబ్బా ఫ్రెష్ది వచ్చింది అంటారు. ఏదైనా రోడ్డు మీద వస్తా ఏదైనా గుద్ది చచ్చిపోయింది దేనుగుదానో వాడు తీసుకొని వచ్చి, ఏదైతే ఏం సార్ మేము చంపినా చచ్చిపోద్ది, ఆడ చచ్చిపోయింది, కోసిస్తామంటే తీసుకుంటారా? ఏదైనా చికెనే కదా. ఒకటి రోడ్డు మీద చచ్చిపోయింది, ఒకటి ఈడు చంపాడు, ఏది తీసుకుంటారు రెండిట్లో? అయ్యా ఫ్రెష్ తీయండి, అది రోడ్డు మీద చచ్చిపోయింది ఇస్తారండి మాకు అంటారు. అవునా? ఈరోజు నేను దేవుని దగ్గరకు వచ్చి ఒకటి త్యాగం చేసేటప్పుడు దాన్ని ఆల్రెడీ చచ్చిపోయేదాకా నేను వాడుకొని దాన్ని చంపేసి తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో సజీవ యాగం అంటే అది ఎక్కడ బతుకుంది? అవునా? దాంతో ఉపయోగం ఉందా నీకు? నీకే పనికిరాంది, ఒక గవర్నమెంట్కి పనికిరాంది, ఒక వ్యక్తికి పనికిరాంది, దేవునికి ఎట్ట పనికి వస్తుంది? చాలామంది క్రైస్తవులు ఇట్టే ఉన్నారండి. వాళ్ళు చేసేటువంటి పాపమైనా, వాళ్ళు చేసేటువంటి పనైనా, దేవుడు వదిలేయమన్న విషయమైనా, దానితో వీళ్ళకి రావాల్సిన ఉపయోగం అంతా అయిపోయినాక తెచ్చి దేవునికి ఇచ్చి ఒక ట్యాగ్ తగిలిస్తారు. ఏంటది? త్యాగం. మేము త్యాగం చేస్తున్నాం, మేము సాక్రిఫైస్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? హీ వాంట్ లివింగ్ సాక్రిఫైస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇంకా దాంతో ఉపయోగం ఉన్నప్పుడే, నీకు ఇంకా దాంతో పని ఉన్నప్పుడే, ఇంకా దానివల్ల ఆనందం నీకు వచ్చేటప్పుడే, ఇంకా దానివల్ల నీకు లాభం ఉన్నప్పుడే దేవుడు అడిగితే అప్పుడే నువ్వు దాన్ని ఇవ్వాలి. అది సజీవ యాగం. హల్లెలూయా. ఇటువంటి త్యాగం ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలవా?